ఉన్నాయి కదా, వాటి చివరి భాగంలో ఉన్న ఒక 1/2 ఇంచ్ వరకు ఆకుల్ని కానీ చిన్న చిన్న కొమ్మలు కానీ ఉంటే తీసేసేయాలన్నమాట. ఇలా అన్ని కొమ్మల్ని మనం తీసేసి రెడీగా పెట్టేసుకోవాలి. మన కొమ్మలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం కంపోస్ట్ సాయిల్ తీసుకున్నాం కదండి, ఆ కంపోస్ట్ సాయిల్లో మనం కింద ఇలా ఆకులు తీసేసాం కదా, ఒక 1/2 ఇంచ్ వరకు అది కంప్లీట్గా మనం సాయిల్లో ఉండేలా చూసుకోవాలి, మట్టిలో ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా పెద్ద పెద్ద కొమ్మలు మనము మట్టిలో నాటుకున్నట్లయితే అవి చాలా మట్టిలో డీప్గా ఉండేలా పెట్టాలి అండి, అప్పుడే మనకు తొందరగా అంటుకుంటాయి అన్నమాట. ఇవే కాదు, ఏ కొమ్మల ద్వారా పెంచే మొక్కలైనా సరే మనం కొమ్మలు నాటుకునేటప్పుడు ఇలాగే నాటుకోవాలి. ఒక్క చిన్న కొమ్మతో అయినా కూడా మనం ఎన్ని మొక్కలను పెంచుకోవచ్చు. మన దగ్గర ఉన్నాయి, వేస్ట్ అయిపోతాయి కాబట్టి నేను అన్ని పెట్టేస్తున్నాను. ఒక్కొక్క కొమ్మ ద్వారా మనం ఒక్కొక్క మొక్కను పెంచవచ్చు అన్నమాట. కావాలి అనుకుంటే ఇలా బుష్గా గుబురుగా మనం బుట్ట చామంతి మొక్కలు పెంచుతాం కదా, అలా బుట్ట లెక్క ప్లాంట్ కూడా మనం పెంచుకోవచ్చు. లేదంటే ఒక 1 మంత్ తర్వాత మనకు మొత్తం రూట్స్ ఫామ్ అయిపోతాయి, అప్పుడు వాటిని మనం తీసి వేరే వేరే తోటల్లో పెట్టేసుకోవచ్చు. ఎలాగైనా పెంచుకోవచ్చు, మన ఇష్టం. ఇలా కొమ్మలన్నీ మట్టిలో పెట్టిన తర్వాత కొంచెం మట్టిని అంతా ప్రెస్ చేసేసి ఇంకాస్త కంపోస్ట్ వేస్తున్నాను. మొక్కలకు నిండుగా మట్టి ఉంటేనే మొక్క హెల్తీగా పెరుగుతుందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి పెద్ద కొమ్మల ద్వారా పెంచే విధానం అన్నమాట. ఇప్పుడు